ఇక మార్నింగ్ అయితే బాబాకైతే దీపం పెట్టేసుకున్నాను. అలానే ఇక్కడైతే పల్లీ చట్నీ అయితే చేసాను. ఇక ఇక్కడైతే టిఫిన్ కోసం దోశ అయితే వేసుకుంటున్నాను. చూడండి, దోశ ఇడ్లీ అయితే 2 కంప్లీట్ అయినాయి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు బాగుండాలైతే కోరుకుంటున్నా. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను పిండి మిక్సీ వేసుకుంటున్నానండి. రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే దోశ పిండి, ఇడ్లీ పిండి 2 అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. అలానే ఇది నా మార్నింగ్ బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే ముందు ఇంకా బాబాకైతే దీపం పెట్టేసుకుంటున్నాను. ఇంకా టైం కూడా వచ్చేసి 7 ఇంకా 8 కల్లా మా వారు పనికి వెళ్ళిపోవాలి. అలానే అస్గర్ స్కూల్కి వెళ్ళాలి. ఇంకా అందుకనేసి ముందుగా దీపం పెట్టేసుకున్నామంటే తర్వాత టిఫిన్ సెక్షన్ పెట్టేసుకుందాం అనేసి అయితే ముందు నేమైతే ఇలా దీపం పెట్టేసుకుంటున్నాను. నాకున్న దాంట్లో నేనైతే సింపుల్గా చేసేసుకుంటున్నాను. మీరైతే బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం పెట్టమాకండి. ఇలా దీపం పెట్టేసుకున్న రోజు నా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా ఆ రోజు మొత్తం మంచిగా గడిచిద్ది. అసలు నెగిటివ్ ఆలోచనలు కూడా రావు. మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తాను. ఇంకైతే బాబా కాడ ఒకటి పెట్టడం మర్చిపోయానమాట. ఇంకా అదైతే పెట్టేయాలి. ఇంకా ఏంటంటే ఇక్కడైతే పాలైతే పెట్టేసుకున్నాను, అది మర్చిపోయానమాట. ఇంకెక్కడైతే టిఫిన్ చేస్తాను. టిఫిన్ కోసం అయితే చూడండి, ముందుగా నైట్ వేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఎలా పొంగిందో, పిండి కలుపుకునే విధానంలో ఉండిద్దండి. ఇలా పొంగిద్ది. ఇంకా ఇలా పొంగిద్దని తెలిసే ముందు ఒక బేషన్ పెట్టేసుకున్నాను నైటే. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. వేరే గిన్నెలోకి తీసేసుకొని మనకు ఎంత అవసరమైతే అంత తీసుకొని ఇంకా అందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా సాల్ట్ వేసుకొని నేను కలిపేసుకొని ఇంకా ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా నాకైతే మొక్కలు పెంచుకోవటం అంటే చాలా ఇష్టం అండి. అందుకనేసి నేను ఇంట్లో అయితే మొక్కలు తీసుకొచ్చేసి నాటేసాను. కానీ ఇక్కడ మట్టి మంచిది కాదంట. అలా వేసిన మొక్కలు అయితే అలానే ఉండి అసలు ఎక్కే రాలేదు. పోనీ మట్టి కొనుక్కొచ్చేసి నాటుకుందాము అనేసి అనుకున్నా కానీ ఇది మేము ఉండేదైతే రెంట్ హౌస్ అండి. ఇది ఎప్పుడు ఖాళీ చేయాల్సి వచ్చిందో కూడా తెలియదు. రెంట్ హౌస్లు అంటేనే అంతే, మనం అంటే ఇక్కడే ఉండిపోలేము కదా. అలా అని ఇంకెప్పుడు వాళ్ళు ఖాళీ చేయమంటారో తెలీదు. మనకు ఏం కుదరపోయినా ఖాళీ చేయాల్సింది వచ్చిద్ది. ఇంక ఉండే సోమాని అటేసి ఇటేసి అన్నీ సొట్ల పడిపోతున్నాయి. ఇంక మొక్కలు అంటారా, ఎక్కడికంటే ఇంకక్కడ తీసుకెళ్ళిపోలేము. అలా అనేసి వదిలేసి వెళ్ళిపోలేము. ఇంకా అందుకనేసి అయితే ఏం మొక్కలు పెట్టలేదు కాదండి. ఇక్కడ వచ్చేసి అయితే నేను పల్లీ చట్నీ కూడా తాలింపు పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇంకా చట్నీ తాలింపు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ దోసపిండి అయితే చూడండి, దోసపిండి అయితే ఎలా ఉందో. ఇంకా నేను నైట్ వేసి పెట్టుకున్నాం కదా 2 పిండిలు అయితే చూడండి, దోసపిండి కూడా బాగా పొంగింది. మనం సిల్వర్ బాటిల్లో వేసామంటే పిండి పట్టేసుకున్న తర్వాత సిల్వర్ దాంట్లో పిండి వేసుకున్నామంటే ఇంకా సిల్వర్ అంతా పిండికి అంటిద్దండి, బ్లాక్గా వచ్చేసిద్ది. అందుకనేసి నేను సిల్వర్ యూజ్ చేయకుండా స్టీల్ వాటిలలోనే పిండి పట్టేసుకొని స్టీల్ వాటిలలోనే పెట్టేసుకుంటున్నాను. స్టీల్ మంచండి. సిల్వరు వైట్ మొత్తం ఇంకా సిల్వర్ మొత్తం పిండిలో కలిసిపోయిద్దండి మనం అందులో వేసుకున్నామంటే. అందుకనేసి నేను సిల్వర్ దాంట్లో ఇంతకుముందు పెట్టేదాన్ని, కానీ అలా తేడా చూశాను. ఏంటి నల్లగా వస్తుంది పైన పిండి అనేసి చూసి ఇంకా డేషాలో వేయకుండా నేనైతే ఇలా స్టీల్ పప్పు డబ్బాలు అయితే వేసేసుకుంటున్నాను. అప్పటి నుంచి ఇలా అలవాటైపోయింది. స్టీల్ వాడటమే బెటర్ అండి సిల్వర్ కంటే కూడా. ఇక్కడ వచ్చేసి మనకు ఎంత పిండి అయితే అవసరమో అంత పిండి తీసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇంకా దోశ అయితే వేసుకుంటున్నాను. ఈ దోశలు అయితే ఎన్ని రకాల దోశలు ఉన్నాయో అండి. ఇప్పుడు కారం, దీని మీద కారం జల్లి సాల్ట్ చల్లితే కారం దోశ అయిపోయిద్ది. అలానే ఆలు పెట్టేసుకుంటే ఆలు దోశ అయిపోయిద్ది. అలానే ఎగ్ వేసుకున్నామంటే ఎగ్ దోశ అయిపోయిద్ది. ఇడ్లీ తింటారో లేదో కానీ ఈ దోశ మటుకు ఎవరు వదిలిపెట్టరండి. అందరూ ఆల్మోస్ట్ దోశ తినడానికి ఇష్టపడతారు ఇడ్లీ కంటే కూడా. మేము కూడా అంతేనండి. ఇన్ని రకాల దోశలలో నాకు నచ్చే దోశ అయితే ఉల్లిపాయ దోశ అండి. ఉల్లిపాయ వేసి అలా లైట్గా కారం జల్లి సాల్ట్ చల్లి కొంచెం ఆయిల్ వేసి కాల్చుకున్నామంటే నాకంటే చాలా ఇష్టం అండి ఉల్లిపాయ దోశ. మా ఇంట్లో మా హస్బెండ్కి అయితే ప్లెయిన్ దోశ కావాలి. వాడు ఉల్లిపాయ వచ్చిందంటే తీసి పక్కన పెడతాడు.
ఇంకా మాహి ఉంటే కొంచెం ఎగ్ దోస కావాలని అనిద్ది. ఇంక మా పాపకైతే ఎగ్ దోస ఏసిస్తాను. ఇంక ఇవైతే శనక్కాయలండి. ఇంక మా ఆయనైతే శనక్కాయలు తీసుకొచ్చారనమాట. 50కి 2 డబ్బాలు ఇస్తున్నారంట. ఇంకా తీసుకొనొచ్చారు. ఇంకా వీటినైతే కడగాలి. బాగా అడుగున ఏర్లుకి ఉంటాయి కదా కాయలు. అందుకని మట్టి ఎక్కువ ఉంది. ఇంక నీట్‌గా కడిగేసి అయితే కుక్కర్‌లో ఏసేసుకున్నాను. ఇంకా ఇలా ఏసుకున్న వాటిని కొంచెం సాల్ట్ జల్లుకోవాలి. నేనైతే సాల్ట్ ఏసుకున్నాను. ఇలా సాల్ట్ ఏసుకొని ఇంకా వాటర్ ఏసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ కూడా పట్టవులండి. ఎందుకంటే ఎక్కువ వేసుకున్నామంటే పొంగి గ్యాస్ పొయ్యి నిండా పడిపోతాయి. ఇంకా మనం ఒక హాఫ్ సెమ్ అయితే వాటర్ ఏసుకున్నామంటే సరిపోతాయి. ఇంకేసుకొని మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాను. చూడండి ఇప్పుడైతే ఉడికిపోయినవి. ఇలా ఉడికించుకున్న శనక్కాయలైతే చూడండి ఓపెన్ చేసి ఒక్కోటైతే చూస్తున్నాను నేను. అట్లా ఇట్లా పట్టుకొనైతే మెత్తగా ఉన్నాయా, లైట్‌గా ఉన్నాయా అనైతే చూస్తున్నాను నేను. బాగానే ఉడికినాయి. మీకైతే తీసి చూపిస్తాను చూడండి ఎలా ఉడికినాయో. ఇలా శనక్కాయలు ఉప్పు నీళ్ళతోటి జ్యూసీగా బాగుంటాయండి. ఇంకా పల్లీలు తెచ్చుకొని ఉడకబెట్టుకునే కంటే శనక్కాయల టేస్ట్ శనక్కాయలది, పల్లీ టేస్ట్ పల్లీది. ఇలా పచ్చి శనక్కాయలే తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకొని ఉన్నామంటే ఆ ఉప్పు నీళ్ళ వాటర్ జ్యూస్‌గా ఉంటాయి కదా! కాయతో తిన్నామంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇంకా మేమైతే అందరం కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.